హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే గ్రూప్ 3 నుంచి వచ్చిన అప్డేట్ గురికి సంబంధించిన దాని గురించి అయితే ఈ వీడియో అయితే చూద్దాం. సో గ్రూప్ 3 ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వారికైతే తప్పకుండా షేర్ చేయండి. సో మనకి టీజీపీఎస్సీ నుంచి అయితే టీజీపీఎస్సీ ఉంది కదా, మనకి అక్కడి నుంచి అయితే మనకి ఒక అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అదేమిటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ గ్రూప్ 3 అని ఉంది కదా, సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సో మనకి అక్కడ క్లిక్ చేసినప్పుడైతే మనకి ఒక పీడిఎఫ్ ఫార్మాట్ మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి, మనకి ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చిందనమాట. ఎడిట్ ఆప్షన్ అయితే సో గ్రూప్ 3కి సంబంధించింది. సో అన్ని డీటెయిల్స్ అయితే ఇందులో పీడిఎఫ్ ఫార్మాట్లు అయితే మంచిగా ఇచ్చారనమాట. సో ఒకసారి ఆ పీడిఎఫ్ అయితే మనం ఇప్పుడైతే చూద్దాం. సో ఇక్కడ మనకి పీడిఎఫ్లో అయితే ఏమని మెన్షన్ చేశారంటే, ఇక్కడ ఫస్ట్ మనకి లింక్ అనేది ఎప్పటి నుంచి ఎనేబుల్ అవుతుంది, అలాగే ఎప్పుడు క్లోజ్ అవుతుంది అని అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఈ లింక్ ఎప్పటి నుంచి యాక్టివేట్ అవుతుంది అంటే మనకి నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ అంటే రేపటి నుంచి అయితే మనకి ఇక్కడ 2 నుండి 6 లోపు అయితే మనం ఇదైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకైతే 2 మార్నింగ్ అంటే రేపు మార్నింగ్ 10 AM నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి 6th రోజు ఈవినింగ్ 5 PM వరకు అయితే ఇది క్లోజ్ అవుతుంది. సో వాటికి సంబంధించినటువంటి ఇక్కడ క్యాండిడేట్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాలని ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మీరు వేటిని ఎడిట్ చేసుకోవాలి, అలాగే డీటెయిల్స్ అయితే వేటిని ఎడిట్ చేసుకోవాలనేది అయితే మనకి డీటెయిల్గా అయితే ఇక్కడైతే ఇచ్చారు. వాటికి సంబంధించినటువంటివి మీరు వాటిని అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఏ విధంగా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అయితే ఈ పీడిఎఫ్ని అయితే చూడండి. సో ఒకసారి అయితే చదవండి, మీకు డీటెయిల్గా అయితే ఉంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ క్యాండిడేట్స్ వేటిని ఎడిట్ చేసుకోవచ్చు అనేటువంటి డీటెయిల్స్ ఇచ్చారు కదా. సో అవేంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో క్యాండిడేట్స్ అని ఇచ్చారు కదా. సో ఇక్కడ అవి ఏంటంటే మనకి నేమ్స్ కావచ్చు, అలానే జెండర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్, అలానే కమ్యూనిటీ నాన్ క్రిమీ లేయర్, స్పోర్ట్స్కి సంబంధించింది, ఇంకా పీడబ్ల్యూడి, అలానే డిసేబిలిటీ, ఇంకా చాలా రకాలు అయితే మనకి ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఉంటారు కదా వాళ్ళైతే తప్పకుండా చూడండి ఇక్కడ ఏమేమి ఎడిట్ ఆప్షన్ మీరు చేసుకోవాలో ఇక్కడ డీటెయిల్గా అయితే మనకి ఇచ్చారు. సో వాటికి సంబంధించినవి ఒకవేళ మీరు ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో చేయాలని చెప్పి. సో మీరు ఒకసారి అయితే ఈ పీడిఎఫ్ని అయితే పూర్తిగా చూడండి. మీరు గ్రూప్ 3 అప్లై చేసినప్పుడు ఒక ప్రీవియస్ కనుక మీరు అప్లై చేస్తున్నారు కదా, సో అప్పుడు అప్లై చేసినప్పుడు ఏదైతే మిస్టేక్ చేశారో ఒకసారి అయితే ఆ ఫామ్ మీరు ఒకసారి ఇప్పుడు కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని, సో మీరైతే ఎడిట్ ఆప్షన్ అయితే చూసుకొని ఇక్కడ మీరైతే అప్లై అయితే ఇక్కడ చేసుకోండి, అంటే ఎడిట్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.